నమస్కారం, సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా, రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ, టిడ్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు, సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజా చైతన్య యాత్ర, రాష్ట్ర డిప్యూటీ సీఎం హిందూ పరిరక్షణ చేయకపోగా గుడులకు శటగోపం పెడుతున్నారని వ్యాఖ్యానించిన వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి, నంద్యాల జిల్లాలోని కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై వేట కొడవలతో తెగబడిన టీడీపీ వర్గీయులు, అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వారిచే డిగ్రీ విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నిబంధనల మేరకు వేతనాలను ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. అలాగే అన్సర్ సార్ గారికి, అలాగే ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ ఫిరోజ్ గారికి, మన వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి హెచ్ఆర్లకు, అట్లాగే కుల ప్రముఖులకు అందరికీ నమస్కారము. ఇన్ఫాక్ట్ ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగాన్ని అర్థించి వచ్చినటువంటి యువకులకు అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. సో మనము ఈ జాబ్ మేళాను నెలకు ఒక జాబ్ మేళా మన ఏపీఎస్ఎస్టీసీ ద్వారా ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అందాకే చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా అలానే మన స్కిల్ హబ్ ద్వారా మనము డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. పిఎంకేవీవై కింద కానివ్వండి, వాటికి ఎప్పటికప్పుడు మనము ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎన్రోల్ చేసుకొని వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ప్లేస్ అయ్యారు. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టట్లేదు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా దానికి సంబంధించిన ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా వెంటనే జరుగుతుంది. సో అలాంటి అవకాశాన్ని సార్ ఇందాక చెప్పారు కదా, నైపుణ్యం ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోండి అని. సో మీరు ఎన్రోల్ చేసుకోండి. త్వరలో మరి ఇంకొక 5 జాబ్ రోల్స్ రాకపోతున్నాయి. ఆ జాబ్ రోల్స్ కూడా మనం ఇక్కడ దగ్గర రిలేటెడ్గా ఉన్నటువంటి జాబ్ రోల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ముందుగా 2 మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మనకి అందరికీ కూడా తెలుసు, ఇక్కడ మనకి గ్రీన్ కో ఉంది. సో గ్రీన్ కో తరఫున సోలార్ ప్యానల్స్ తయారు చేస్తారు కదా వాళ్ళు, దానికి సంబంధించి ఒకటి సర్టిఫికేట్ కోర్స్ రాబోతుంది. అట్లానే ఎంఐఎస్ డేటా అనలిస్ట్ ప్రోగ్రామ్ కూడా ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవబోతుంది. అది వచ్చిన వెంటనే మీకు పేపర్లో ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాము. సో అప్లై చేసుకోండి. సో ఈనాడు మనకు ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి అవకాశాలు ఒకప్పుడు లేవు. ఎందుకంటే ఒకప్పుడు జాబ్ కోసం మేము సెర్చ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు జాబ్ మీ దగ్గరికే వస్తుంది. దీన్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. మరి ఎప్పుడు నేను చెప్పుకున్నట్టుగానే మనకు ఏ జాబ్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా వీ నీడ్ ఏ సెట్ ఆఫ్ స్కిల్స్ కదా. మనం ఈ స్కిల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఎందుకంటే స్కిల్ లేకపోతే మనకు మనుగడ లేదు. ఈ స్కిల్ ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్లే కాదు, సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరపడతాయి. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు ఆర్గనైజేషన్లో, అదే దాంతోపాటు నీకు సాఫ్ట్ స్కిల్స్ కూడా, నువ్వు ఎలా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేస్తావు, నీ బాస్తో ఎలా ఉంటావు, నీ సహ ఉద్యోగులతో ఎలా ఉంటావు, నీ టీంలో పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తావు, లేదు యాజ్ ఎ టీమ్ లీడ్గా నువ్వు ఎలా చేస్తావు, నీ కింద పనిచేసేటటువంటి వాళ్ళకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తావు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ జాబ్ వస్తేనే కదా మేడం అని అనుకోకండి. జాబ్ రావాలంటే మనకి ఏ సెట్ ఆఫ్ స్కిల్స్ అవసరమో ఆ సెట్ ఆఫ్ స్కిల్స్ ఏమున్నాయో ముందు పరిశోధన చేయండి. ఎందుకంటే ఏ విషయాన్నైనా ఊరికే మనకి ఎవరో వచ్చి చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇప్పుడు అన్నీ కూడా మనకు సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. ఎందుకంటే నేడు నంద్యాల ట్రాఫిక్ పోలీసులు మరియు
ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సంయుక్తంగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నంద్యాల పట్టణంలోని టెక్కె నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులు, ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందితో నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మోటార్ వెహికల్స్ ఎంవి చట్టం ఉల్లంఘనల ప్రభావం మరియు పెరిగిన చలానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ఉపయోగించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి ఇతర అంశాలతో నినాదాలు చేశారు. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఉపయోగించడం వల్ల ఉల్లంఘనలకు పెరిగిన జరిమానాల గురించి సమాచారం ఉన్న పత్రాలను ప్రజలకు, వాహనదారులకు పంపిణీ చేశారు. నంద్యాల ప్రజలకు రోడ్డు ట్రాఫిక్ అవేర్నెస్ కలగజేయడం కోసము, తర్వాత ఈ ప్రమాదాలు ఎక్కువ కారణమవుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించి ప్రజలు క్షేమంగా ప్రయాణం చేసే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ కాలేజీ యాజమాన్యం తరఫు నుంచి మరియు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అలాగే ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా 1-3-25 నుంచి ఈ ర్యాలీ ఈ ఎంవి చలాన్స్ వైలేషన్స్ కూడా చేస్తే ఫైన్ అమౌంట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇంతకు ముందు హెల్మెట్ లేకుండా అఫెన్స్ చేస్తే 100 రూపాయలు చలాన్ ఉండింది, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. అలాగే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు కట్టాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1500, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కోర్టుకు పంపించి 10,000 రూపాయలు ఫైన్, లేకపోతే పనిష్మెంట్ కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి వాహనాలు నడపొద్దండి. ప్రాణం ప్రతి ఒక్కరికి ఎంతో విలువైనది కాబట్టి మీరు క్షేమంగా వచ్చి మీ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అందుకోసము ప్రజల్లో ఈ అవగాహన కలగజేయడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళకు కూడా మా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఈ ర్యాలీకి కోఆపరేట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా వంతు సహకారంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మా వంతు సహకారంగా మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఎంచుకున్నటువంటి ఒక మంచి మార్గంలో ప్రభుత్వం వారు, నంద్యాల పట్టణ ట్రాఫిక్ పోలీసు వారు, ముఖ్యంగా సిఐ గారి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారి ఆజ్ఞల ప్రకారం ఏర్పాటు చేసినటువంటి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కు ప్రభాత్ విద్యా సంస్థల తరపున మా సహకారం అందించడానికి ముందుకొచ్చాము. మన కోసం, మీకోసం, మనందరి కోసం మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మనం ప్రశాంతంగా ఇంటికి చేరడానికి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంటికి చేరడానికి కావలసినటువంటి చర్యలు ఎలా ఉండాలో సిఐ గారు మనం ముందుంచారు. వాటి ప్రకారము అవి పరిధి దాటినప్పుడు చేసేటువంటి ఫైన్లకు మనం గురి కాకుండా ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి ప్రభాత్ విద్యా సంస్థల తరఫున మా సహకారము, విద్యార్థుల సహకారము, ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరొకసారి తెలియజేసుకుంటున్నాను, దయచేసి ప్రజలారా మనం ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు వహిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా, బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తూ, నిదానంగా ప్రయాణం చేస్తూ, మన ప్రాణాలను కాపాడుతూ మన ఇంటి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మా సవినయంగా మేము చేసుకునేటువంటి ఒక మనవి వినతిగా స్వీకరించి ఆ రకంగా ప్రవర్తించి మీరు సంతోషంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేలా ప్రవర్తిస్తారని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, టిట్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని సిపిఐ నాయకులు జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య, పట్టణ కార్యదర్శి ప్రసాద్,
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఏఐటియుసి పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బీసీలో ఉన్న టిట్కో గృహాలను సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ఐలూరుమెట్ట, ఎస్ఆర్బీసీ, వైఎస్ఆర్ నగర్లో 10,000 మందికి టిట్కో గృహాలు 90% పూర్తి చేసి 10% పూర్తి చేయక లబ్ధిదారులకు అందివ్వడంలో ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు విఫలమైనారన్నారు. టిట్కో గృహాలు మొదలుపెట్టి 10 సంవత్సరములైనా కూడా డీడీలు కట్టిన లబ్ధిదారులకు అందివ్వలేకపోయారన్నారు. ఒక ఎస్ఆర్బీసీలో 3,850 టిట్కో గృహాలు ఉంటే కేవలం 150 మంది మాత్రమే నివాసాలు ఉంటున్నారని, వారు కూడా రాత్రి అయితే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని తెలిపారు. మౌలిక వసతులు కల్పించి డీడీలు కట్టిన ప్రతి లబ్ధిదారులకు అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, సిపిఐ నాయకులు సుబ్బరాయుడు, చాంద్ బాషా, సాలా మద్దిలేటి, మద్దయ్య, దానం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా సంక్రమించినటువంటి మన రాజ్యాంగ హక్కుల్లో భాగంగా ప్రధానంగా ప్రాథమిక హక్కులు కూడు, గుడ్డ, నీరు, విద్యా, వైద్యం, ఇది ప్రభుత్వాలు ఉచితంగా ప్రజలకు అందించేటువంటి రాజ్యాంగంగా వచ్చినటువంటి హక్కులు. అందులో భాగంగానే ఈ భారతదేశంలో వివిధ స్మార్ట్ సిటీల పేరుతోన లేదా పట్టణ జనాభా పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల ఒత్తిడి మేరకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కాపాడాలి, ప్రజలకు ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ వచ్చింది. ఆ సందర్భంలోనే ఆ కేంద్ర ప్రభుత్వాలు ఈ ఏదైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఏదైతే పెద్ద పెద్ద నగరాలు ఉంటాయో వాటిలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాలు లేనటువంటి పరిస్థితుల్లోన ఈ స్థలాలు మరి లేవు కాబట్టి అంతమందికి అందించలేం కాబట్టి టిడ్కో గృహం పేరుతోన ఈరోజు 4-5 అంతస్తులు కట్టి వాళ్లకు కేంద్ర ప్రభుత్వమే మొత్తం బడ్జెట్ ఇచ్చి ఈ టిడ్కో గృహాలు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని నగరాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో టిడ్కో గృహాలు కట్టారు. మరి కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల డబ్బులతోనే కట్టారు. ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు మరి దుర్వినియోగమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. టిడ్కో గృహాలు మన నంద్యాల పట్టణంలో, జిల్లా కేంద్రంలో మరి దాదాపు 10,000 ఇండ్లు ఈరోజు టిడ్కో గృహాలు కట్టినారు. ఇవి నిరుపయోగంగా ఉన్నాయి, మనుషులు కాపురం చేయడం లేదు, మొత్తం అంతా ఇల్లు మొత్తం పాడైపోయినాయి. మొత్తం టిడ్కో గృహాల పక్కన కూడా ముళ్ళ కంపలు పెరిగి పాములు కాపురం చేస్తూ ఉన్నాయి. మనుషులకు ఉపయోగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులకు బుద్ధి రావడం లేదు, ప్రజల సమస్యలంటే పట్టడం లేదు. ఈరోజు చాలా మంది కూడా పేదోళ్ళు, మౌడు పట్టల గణన వాళ్ళు, కష్టపడి చెమటోడ్చి చేసేటువంటి కార్మికులు, పేదలు చాలా మంది ఉన్నారు. ఇంటి అద్దెల్లో ఉన్నారు. వాళ్ళు డీడీలు కట్టి, డబ్బులు కట్టి ఈరోజు శాంక్షన్ చేయించుకున్నారు. వాళ్ళ పేర్లు నమోదులు ఒక ప్రభుత్వం ఉంటే ఇంకో పేరు లిస్టులు మారుస్తారు. లిస్టు మీద లిస్టు మార్చి పేదలు కట్టిన డబ్బులు పోయినాయి. కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ టిడ్కో గృహాలన్నీ కూడా నిరూపంగా ఉన్నాయి. అందుకోసమే సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కూడు, గుడ్డ, నీరు కావాలి, విద్యా, విద్యం కావాలని చెప్పేసి రాజ్యాంగ హక్కుల్లో, ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఈ టిడ్కో గృహాలు కట్టారో వాటిని ప్రజలకు స్వాధీనం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. మరి ఇక్కడ ఉన్న ఫారూక్ గారు ఇక్కడ సందర్శించి మరి ఇక్కడ పరిశీలన చేసి దాదాపు అంటే ఈ ప్రాంతంలో ఎస్ఆర్బీసీలో 3,700 చిల్లరు టిడ్కో గృహాలు ఉన్నాయి. దాదాపు అంటే ఇప్పుడు 150 కుటుంబాలు ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఏ మాత్రం కూడా ఒక అడవిని తలపించే విధంగా మౌలిక వసతులు లేవు, నీటి వసతి లేదు, కాలువలు లేవు. మరి నైట్ అయితే ఒక అడవి లెక్క ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించడానికి చాలా భయపడి కూడా రావడం లేదు. మున్సిపల్ అధికారులు కూడా వీటిపైన పూర్తిగా చర్య తీసుకొని మౌలిక వసతులు కల్పించి మరి ఎవరైతే డీడీలు కట్టినారో వారికి సింగిల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళు కట్టిన వాళ్ళకు వెంటనే వాళ్ళకి అందించి వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళకు మైండ్ డైవర్ట్ చేసి ఇక్కడ వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం సొమ్ము వృధాగా కావడం కూడా ప్రజల సొమ్ము, అది మీ సొమ్ము కాదు, మీ ఇంట్లో నుండి తెచ్చిపెట్టడం లేదు. మరి దీనిపైన ఇప్పుడుండే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి సంసారం చేసే విధంగా మౌలిక వసతులు కల్పించాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇళ్ల స్థలాలు లేక, అదేవిధంగా కట్టుకోవడానికి లేక, అద్దె ఇళ్లలో ఒకరే కుటుంబంలోనే 2-3 ఉండి మైనార్టీలు, ముఖ్యంగా దళితులు, వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వమైన వెంటనే ఖచ్చితంగా వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాలా. చాలా వరకు 80% పూర్తయినా కనీస వసతులు లేవు. తాగడానికి నీళ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంట్, విద్యుత్ సౌకర్యం కానీ, లేదంటే ఇక్కడ మౌలికమైనటువంటి వసతులు లేక ఇక్కడ ఇంకా అనేక మంది ఎవరు చేయడానికి ఇష్టపడతలేరు. మౌలిక వసతులు కల్పించాలి.
ఈ కేవలం దాదాపు ఎక్కువ బడ్జెట్ కూడా పూర్తయింది, కేవలం కొద్ది మాత్రమే బడ్జెట్ ఉంది. అందుకోసం వెంటనే తక్షణమే దీనికి నిధులు విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా ఎవరైతే డీడీలు కట్టినారో వాళ్ళకి వెంటనే ఇవ్వాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభ రోజు సిపిఎం కార్యాలయం నుండి ఏకలవ్య నగర్, హరిజనపేట, కొల్మిపేట, నివర్తి నగర్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ, మహమ్మద్ గౌస్, తోటమద్దులు, రమేష్, నాయక్, రామరాజు, వీరసేన, ఆంజనేయులు, రాణా, సందీప్, హరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహులు, తోటమద్దులు, ఏకలవ్య నగర్, హరిజనపేట, కొల్మిపేట, నివర్తి నగర్లో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలియజేశారని పేర్కొన్నారు. సంవత్సరం కాకముందే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పుడు నెరవేరుస్తాం, అప్పుడు నెరవేరుస్తామని కాలం వెల్లబుచ్చుతుందని, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ప్రజల తిరుగుబాటుతో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సిపిఎం పార్టీగా నేటి నుండి 17వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసము ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏకలవ్య నగరు, హరిజనపేట, నివర్తి నగరు, కొలింపేట ఈ వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నివసించేటువంటి ప్రజలకు రోజు కాలువలు నిండిపోతున్నా కూడా శుభ్రం చేయడంలో మున్సిపాలిటీ చాలా నిర్లక్ష్యం చేస్తుంది. దీనివలన అనారోగ్యాల దోమలు గుట్టి అనారోగ్యాల పాలై హాస్పిటల్లోకి వెళ్లాల్సి వస్తుంది, వేల రూపాయల్లో ఖర్చులు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక పక్క ప్రభుత్వం ఏమో దోమల పైన దండయాత్ర అని చెప్తూ ఫాగింగ్ కొట్టడం లేదు, కాలువలు శుభ్రంగా చేయడం లేదు అనేటువంటిది ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా ఆహార పంపిణీ చేయడంలో, ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. కేవలం బియ్యము, చక్కెర మాత్రమే ఇచ్చి 9 రకాల వస్తువులన్నింటినీ కూడా విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పేదలంతా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమి కొనాలన్నా తినాలన్నా కూడా కొనగలిగే పరిస్థితులు లేరు. కాబట్టి అన్ని రకాల సౌకర్యాలను, సరుకులను కూడా అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. యాత్ర ఈ రోజు సిపిఎం పార్టీగా చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా నంద్యాల ప్రాంతంలో ఈ రోజు నూనెపల్లి ప్రాంతంలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చి 10 నెలల పైన అవుతా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినారు? మేము కనుక అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన పాలన కొనసాగుతుంది, ప్రజలందరూ సంతోషంగా సుఖశాంతులు ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినాడు. ఈ రోజు సిపిఎం పార్టీగా తిరుగుతా ఉన్నాము. కాలువల సమస్య, తాగునీటి సమస్య, దోమల సమస్య, పింఛన్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య విపరీతంగా కనపడతా ఉంది. అధికారంలోకి వస్తే 9 రకాల సరుకులు అందిస్తామని కూడా చెప్పినారు వీళ్ళు కూటమి ప్రభుత్వం. ఈ రోజు పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే 9 రకాల వస్తువులు కూడా ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. 2 రకాలు 3 రకాలు మాత్రమే ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం చేతులుంటా ఉంది. ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు ఉండాలి కొంచెమన్నా. ఈ రోజు ఎక్కడ ఏ సందులో తిరిగినా ప్రజల సమస్యలపైన, కరెంటు బిల్లుల మాట ఎత్తుతే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని తన్నే విధంగా ఈ రోజు ప్రజలు ఉండారు. కాబట్టి కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలా. విద్యుత్ ఛార్జీలు 200 వచ్చేది 600, 600 వచ్చేది 1200, 1200 వచ్చే కరెంటు బిల్లు 2000 ఈ రోజు వచ్చే విధంగా ఉంది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పూర్తిగా లేదు. ఈ రోజు సామాన్య మానవులు బ్రతికే పరిస్థితి ఈ రోజు కనపడడం లేదు. నువ్వు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినావు? అధికారాలు తగ్గిస్తా అని చెప్పినావు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు కొనే పరిస్థితులు కూడా ప్రజలు లేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. అదిగాక కనీసం ప్రజలకు ఏమైనా సౌకర్యాలు చేస్తామంటే చేసే విధంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కనపడడం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వము బుద్ధి తెచ్చుకోవాలా ఇప్పటికైనా. నూనెపల్లికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో నిలదీశాం సిపిఎం పార్టీగా. నూనెపల్లి ప్రాంతంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి ఎంపీ చెప్పినారు. శాంక్షన్ అయినా నిధులు శాంక్షన్ అయినా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పినారు. ఇంతవరకు కూడా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే పరిస్థితి కూడా లేదు. స్థానిక మంత్రి కూడా ఈ రోజు ఫరూక్ గారు చెప్పినారు, నూనెపల్లి ఖచ్చితంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే తీరుతామని చెప్పినాడు.
ఈ రోజు అండర్ పాస్ బ్రిడ్జిని పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం సిపిఎం పార్టీగా, మీరు అధికారంలోకి రాకముందు ఏ సమస్యలు అయితే మేము పరిష్కరిస్తామని చెప్పినారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీకి ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ పరిరక్షణ చట్టాలు తీసుకురావాలని తిరుపతిలో వ్యాఖ్యానించారని, అయితే వారే గుడులకు శటగోపం పెడుతున్నారని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అల్లగడ్డలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఇటీవల బద్వేల్ నియోజకవర్గంలో కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. వేలాది మంది ఆకలి తీరుస్తున్న ఆశ్రమాన్ని కూల్చడాన్ని తప్పుపట్టారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను పునః పరిశీలించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాల మీద జరుగుతున్న దాడులు దాదాపు ఎంత పెరిగాయో మీరు అందరూ చూస్తున్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చినాక. నిన్న కాక మొన్న 2 days నుండి కాసిరెడ్డి నాయన ఆశ్రమం బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఆశ్రమంలో అక్రమ కట్టడాలు ఫారెస్ట్ ల్యాండ్ లో కట్టినారని చెప్పేసి ఈ రోజు మొత్తం ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. ఈ రోజు కాసిరెడ్డి నాయన ఆశ్రమం గురించి చెప్పాలంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలాంటివంటే ఉచిత అన్నదానాలు, ముఖ్యంగా దాదాపు కొన్ని వందల చోట్ల, ఎందుకంటే మన ఆళ్ళగడ్డలోనే చూసాం, చాలా చోట్ల ఉన్నాయి. ఈరోజు కోయిలకుంట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ అన్నసత్రాలు పెట్టి ప్రజలకు ఉచితంగా అన్నం పెట్టడము, ముస్లిం వృద్ధులకి అందరికి కూడా ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి ఈరోజు ఆ క్షేత్రం మీద ఫారెస్ట్ అధికారులు ఎలా బిహేవ్ చేశారో మనం అందరం చూస్తాం, వీడియోలు ఉన్నాయి. ఎంత రెక్లెస్ గా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఈరోజు ఎవరండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది? ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చెప్పినారు తిరుపతిలో? మీరు ఏం మాట్లాడినారు? ఒకసారి మీరే వినండి, మీరు ఏం మాట్లాడినారు. ఎన్నెన్ని చట్టాలు కావాలన్నారు హిందూ పరిరక్షణ కోసం. ఈ రోజు మీరు ఏదైనా ఒక్కటున్నా మీరు ఏం మాట్లాడినారో చూడండి. ఇలాంటి మాటలు మీరు మాట్లాడి ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే వాళ్ళ మీద యాక్ట్లు కావాలని చెప్పిన మీరే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ డిపార్ట్మెంట్ ద్వారానే జరుగుతుందంటే మీరు ఏంటి? ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే. నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు? మా ప్రభుత్వం తరఫున మేము క్షమాపణ చెప్తున్నామని చెప్తున్నారు. లోకేష్ గారు, మీ దగ్గర నుండి మేము కోరే క్షమాపణ కాదు, దీనికి తగిన యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు ఎవరైతే ఆ శాఖకి మంత్రి పదవి వహిస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతాం, సనాతన ధర్మాన్ని కాపాడుతామన్నారు, గుళ్ళని పరిరక్షిస్తామన్నారు, ఆ యాక్ట్ కావాలి, ఈ యాక్ట్ కావాలన్నారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? ఈ రోజు గుళ్ళకి శతగోపురం పెట్టిన మీరే అయినారు లాస్ట్. నంద్యాల జిల్లా పరిధిలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. రోజు రోజుకు పేట్రెగిపోతున్నాయి. అధికారం అడ్డు పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా ఇళ్లపై మారణాయుధాలతో దాడులు చేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కక్ష రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నంద్యాల జిల్లా మారిపోయింది. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో బుధవారం రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై టీడీపీ వర్గీయులు వేట కొడవళ్లతో, కర్రలతో, ఇతర మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కంపమల్ల గ్రామంలో లోకేశ్వర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అనుచరుడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సమయంలో లోకేశ్వర్ రెడ్డి ఇంటిలో ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో లోకేశ్వర్ రెడ్డి తండ్రి వెంకట రామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డి గాయాల పాలై అక్కడి నుండి తప్పించుకున్నారని సమాచారం. పొలంలో ఉన్న లోకేశ్వర్ రెడ్డిని టీడీపీ వర్గీయులు వేట కొడవళ్లతో, కర్రలతో తలపై, శరీరంలో పలు చోట్ల తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దాడిలో గాయపడిన వీరందరినీ నంద్యాలలోని ఉదయనంద హాస్పిటల్ నందు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్వర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. లోకేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యుడు ఘటన జరిగిన తీరును మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, కంపమల్ల లోకేశ్వర్ రెడ్డిపై దాడి చేయడానికి కారణం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఎదగకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ రాజకీయ పరమైన దాడికి పాల్పడ్డారని, గతంలో కూడా లోకేశ్వర్ రెడ్డిపై హత్యాయత్నం చేయడం జరిగిందన్నారు.
టీడీపీ వారికి అధికార దాహం తీరింది కానీ రక్తదాహం తీరలేదని ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. వైఎస్ఆర్ పార్టీ లోకేశ్వర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రశాంతమైన గ్రామంలో ఇటువంటి దాడులు జరగడం ఎంతో దారుణమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరామని, అయినా ఫలితం లేదన్నారు. గత రాత్రి 10 గంటల సమయంలో మా గ్రామానికి చెందిన కంపవన గ్రామానికి చెందిన సూర సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సూర కోదండరామ్ రెడ్డి మరియు చాలా మంది వ్యక్తులు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి విచక్షణారహితంగా లేడీస్ చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వాకిళ్ళు డోర్లు అన్ని బద్దలు కొట్టి మమ్మల్ని విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడికి మేము తప్పించుకొని పొలాల్లో పరిగెత్తడం జరిగింది. మేము పరిగెత్తడం చూసి మా అన్న మా కోసమని వస్తే మా అన్నను ఈ పైన తెలిపిన నిందితులు ఎవరున్నారో విచక్షణారహితంగా రాడ్లు కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో లోకేష్ రెడ్డికి మా అన్నకు తలకు చాలా మేజర్ ఇంజరీ అయింది. కాబట్టి అన్న వచ్చేసి కోమాలో ఉన్నాడు ప్రస్తుతానికి. మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులము. మా గ్రామంలో వైసీపీ పార్టీని అంతమొందించాలని ఆ సోముల బ్రదర్స్ ఎవరున్నారో ఇద్దరు లోకేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డిని చంపితే ఆ గ్రామంలో ఆ పార్టీకి ఎవరు దిక్కుండారని మమ్మల్ని అంతమొందించడానికి గతంలో కూడా మమ్మల్ని చంపడానికి ట్రై చేసినారు. రీసెంట్గా 6 నెలల కింద కూడా ఇంటి ముందర ట్రాక్టర్లు, బైకులు ఏది పోకుండా డ్రైనేజ్ కాలువ తీసి 6 నెలల నుంచి అట్లే పెట్టి వదిలేసినారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ పోలీసు వారు తగు చర్యలు తీసుకొని పాత కక్షలు అనేది ఏం లేదండి. ఓన్లీ రాజకీయ పరంగానే కంపమల్ల గ్రామంలో వైసీపీ పార్టీ అనే వాళ్ళు ఉండకూడదు అనేది వాళ్ళ ధ్యేయం అంతే. కంపమల్ల సర్పంచ్ లోకేష్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారుడు. మరి ఆయన మీద గతంలో కూడా హత్యా ప్రయత్నం జరిగింది. అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ ఉంది. గత రాత్రి ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా వారి తండ్రి వెంకటరామరెడ్డి అందరితో కొన్ని నిద్రిస్తుండగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు, అదేవిధంగా సత్యనారాయణ ఇంకా కొంతమంది వ్యక్తులు గొడవలు, గుడ్డలు, గాడ్లు పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే కుటుంబాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం మీద ఇంటి మీద దాడి చేయడం జరిగింది. తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంటికి తరబడి మరి ఈ తండ్రి వెంకటరామరెడ్డిని, అదేవిధంగా లోకేష్ తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది. వీళ్ళు భయభ్రాంతులకు గురై మరి పొలాల్లోకి పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా లోకేశ్వర రెడ్డి రావడంతో ఆయన మీద కూడా ముక్కుమడిగా ఈ ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం కావడం జరిగింది. అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో విధంగా వైసీపీ నాయకులను అంతమొందించాలా, ఖచ్చితంగా ఎవరు ఏజెంట్లు కూర్చోడానికి అవకాశం లేకుండా చేయాలి. ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే వాళ్ళకు అధికారం దాహం తీరింది. ఎందుకంటే అధికారం వచ్చింది కానీ రక్తదాహం అనేది వాళ్ళకు తీరదు. అధికార దాహం తీరింది, రక్తదాహం తీరకూడదు. ఈ రక్తదాహం తీర్చుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందిస్తే మాకు ఎదురు లేదు. మరి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా మరి ఎవరైనా ముందు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, నోటిఫికేషన్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసుకోవడం జరుగుతుంది.
ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి. కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్ళకు మీరు చంపిరండి, కొట్టిరండి, నా దగ్గర రావద్దు, మీరు కొట్టేస్తేనే నా దగ్గర రావాలని చెప్పి మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే మరి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించేందుకు పోతారు. ప్రతిసారి కూడా పోలీసులకు తెలియజేస్తూ ఉంటారు. ఆ గ్రామం విషయము ఎప్పటికప్పుడు నిగురు కప్పిన నిప్పులా ఉంది, ఈ గ్రామంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయమని చెప్పినాం. కానీ పోలీసులు మరి ఎందుకు రాత్రి గొడవ జరిగిన పోలీసులు వచ్చినారు, అయినప్పటికీ దీని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళ మీద వైట్ ఓవర్ కేసులు పెట్టి ఏదైనా కూడా చేసి పెట్టి ఇది జరిగేది కాదు. ఏదేమైనప్పటికీ పోలీసులు ఎందుకంటే ఏదైనా ఒక గ్రామంలో అది సెన్సిటివ్ విలేజ్, ఆ యొక్క విలేజ్ మీద ప్రత్యేక నిఘా అనేది పెట్టాలి. మిగతా గ్రామాలు ఎక్కడ ఏం లేదు. ఆ గ్రామంలో మరి మీద ప్రత్యేక దృష్టి పెట్టింటే ఈ యొక్క గొడవ కానీ ఈ దాడి కానీ జరిగేది కాదు. పోలీసులు కూడా దీనికి బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ యొక్క నిందితుల మీద చర్యలు తీసుకోవాలని. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి నవకలశ తిరుమంజనం నిర్వహించారు. 46వ పీఠాధిపతి తిరునక్షత్రం సందర్భంగా స్వామివారికి పుష్ప పల్లకిలో మాడవీధుల్లో ఉత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం తిలకించేందుకు జిల్లా జడ్జి కుటుంబ సమేతంగా విచ్చేసి కళ్యాణం తిలకించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ హరిప్రసాద్, రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి, సిరివెల్ల సిఐ వంశీధర్, కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు, కోవిలకుంట్ల సిఐ హనుమంత్ నాయకులు బందోబస్తు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా, రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ, టిడ్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు, సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజా చైతన్య యాత్ర, రాష్ట్ర డిప్యూటీ సీఎం హిందూ పరిరక్షణ చేయకపోగా గుడులకు శటగోపం పెడుతున్నారని వ్యాఖ్యానించిన వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి, నంద్యాల జిల్లాలోని కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై వేట కొడవలతో తెగబడిన టీడీపీ వర్గీయులు, అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.